పశుసంవర్ధక శాఖలో గొర్రెపిల్లల స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే గచ్చిబౌలి పిఎస్ లో 4 కేసు నమోదైంది. మొత్తం 2,10,00,000 రూపాయల తప్పుడు ఖాతాల్లోకి మళ్లించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2 కాంట్రాక్టర్లు, 2 పశుసంవర్ధక శాఖ అధికారులపై కేసు నమోదైంది. అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిపై ఐపీసీ సెక్షన్ 406, 409, 420 కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి ఓఎస్డీ పాత్రపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నాంపల్లిలోని పశు సంవర్ధక శాఖ ఆఫీసులో ఫైల్స్ మాయంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఫైల్స్ మాయంపై ఇప్పటికే 2 కేసులు నమోదవగా వాటిని ఏసీబీకి ప్రభుత్వం బదిలీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే గచ్చిబౌలిలో అధికారులపై కేసు నమోదు చేశారు. ఇక పశు సంవర్ధక శాఖలో గొర్రె పిల్లల స్కామ్ కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై రేవంత్ రెడ్డి సర్కారు ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. అయితే గతంలో పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతిపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే 4 కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆగస్టులో గొర్రెల పంపిణీ చేసిన నేపథ్యంలో అక్కడ వారికి డబ్బులు చెల్లించకపోవడంతో ఏడుకొండలైనటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీసులు 4 అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరోవైపు 2 కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. పలు సెక్షన్ల కింద సెక్షన్ 406, 409, 420 కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. మరోవైపు పశు సంవర్ధక శాఖలో ఫైల్ మిస్సింగ్ కేసులో కూడా ఇప్పటికే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ పై కూడా కేసు నమోదు చేసుకుని అతనికి నోటీసులు కూడా జారీ చేసి విచారించినటువంటి తీరు కూడా మనసు. ఈ 2 కేసులను కూడా ప్రస్తుతం అయితే తెలంగాణ నూతన ప్రభుత్వము ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకి బదిలీ చేసింది. ఈ ఏసీబీ అధికారులు ఈ కేసులో పూర్తిగా పురోగతి సాధించిన తర్వాత మంత్రి తలసాని ప్రమేయంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందనేది మాత్రం పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.